టక్కులు లేచి కలెక్టర్ అవుతా అని చెప్తారు. కలెక్టర్ అయ్యా ఇట్లా చెప్తారా అట్లా సేవ్ అయితే చెప్తున్నాం కదా ఇట్లా పెద్ద బ్యాగింగ్ స్టార్ట్ విద్యుత్తాను. అందుకని మనకు మనసులో ఉన్నా కానీ చెప్పం అసలు సార్ నేను కడితే తలకాయ చేసుకుంటాము సంకలగా ఇది మన అవునా కదా. సో ఎందుకంటే పక్కన తెల్లారి నుంచి మొత్తం ర్యాగింగ్ చేస్తాడు అట్లా ఉంటుందా ఇట్లుంటుంది కలెక్టర్ ఇట్లుంటుందా నువ్వు అర్థంలో చూసుకుందావా అని మనకి డౌట్ ఇంతమంది అంటారు కాబట్టి కలెక్టర్ అనుకోవచ్చు అని తీసుకుంటాం. అది చేయకూడదు. సో కాన్ఫిడెన్స్ ఉండాలి. నువ్వు ఏదైతే కావాలనుకున్నావో దాని పట్ల యూ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ డ్రీమ్. ఓకే అర్థమైందా? సో బిలీవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. సెకండ్ థింగ్ అయిపోయిన తర్వాత థర్డ్ లెటర్ ఏంటంటే బి అయిపోయింది. తర్వాత పి లెటర్. నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో దాని పట్ల ఒక ప్లానింగ్ చేసుకోవాలి. పి ఫర్ వాట్? పి ఫర్ ప్లానింగ్. పి ఫర్ వాట్? ప్లానింగ్. పి ఫర్ వాట్? ప్లానింగ్. సో ఇక ప్లానింగ్ గురించి మీకు బాగా చెప్పనక్కర్లేదు. మీకు వచ్చే ప్లాన్లు మీకున్న ప్లాన్లు టీచర్లకే అర్థం కావు. మీ టీచర్గా డిఓకి అర్థం కాదు. డిఓ అనుకుంటున్నాను జాషపూర్లో అమ్మాయి ఇంత పని చేస్తుంది అనుకో కానీ ఆయన పరిచయం అవుతుంది అంత కదా నాకు ప్లాన్ మన దగ్గర ఉంది. సో దాని గురించి ఎక్కువ చెప్పుకోవాలంటారు అలా కదా. సో ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతిదానికి. ప్లానింగ్ అంటే ఎలా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కలెక్టర్ అయినా అనుకున్నావు. నువ్వు డైరెక్ట్ పోయి కలెక్టర్ ఎగ్జామ్ రాస్తాను గుర్తుందా? ఆ గంటకి నువ్వు గంట బయట వచ్చి పడుతుంది. ఫస్ట్ నువ్వు చదివే 10వ తరగతి చక్కగా చదవాలి, ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదవాలి, ఆ తర్వాత డిగ్రీ చేయాలి, ఆ తర్వాత నీ డిఫరెంట్ యాక్టివ్ పర్సన్స్ గైడెన్స్ తీసుకోవాలి. గవర్నమెంట్ కోచింగ్ ప్రైవేట్ కోచింగ్ తీసుకుని అక్కడ లైన్లో పోవాలి. అవునా కదా? సో దేనికైనా ప్లానింగ్ యువర్ సెల్ఫ్. సో దాని తర్వాత ఇక ప్లానింగ్ తీసుకున్నాం పెద్ద ఇంతప్పుడు పేపర్లో ప్లానింగ్ తీసుకున్నాం దాన్ని మొత్తం అర్థం పెట్టి తీసుకొచ్చి మెత్తగిద్ద పెట్టుకుని పట్టే సరిపోతుందా? ప్లానింగ్ చేసుకుని దాన్ని అమల్లోకి పెట్టాలి. యాక్షన్లో గాట్ మై పాయింట్. సో ప్లానింగ్ చేసుకున్న దాన్ని యాక్షన్లోకి పెట్టుకోవాలి. ఇవన్నీ చాలా క్రమశిక్షణగా చాలా నిబద్ధతతో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ కనుక చేసుకుంటే ఖచ్చితంగా ఆఖరికి అల్టిమేట్గా ఆర్ అనే లెటర్ వస్తుంది. ఆర్ ఫర్ వాట్ ఏమవుతుంది? ఆర్ ఫర్ వాట్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు గట్టిగా మీరు గట్టిగా సఫలంగా కొట్టుకోవాలి. ఎందుకంటే రిజల్ట్ చెప్పింది కదా. ఓకే సో షార్ట్గా గుర్తుపెట్టుకోవడం కోసం డిబిపార్ DBPAR దీన్ని కొంచెం మీ స్థాయిలో తీసుకొచ్చే ఎగ్జాంపుల్ను కొంచెం బాగా అర్థమయ్యే పద్ధతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సో ఏంటంటే ఒక ఇష్యూ తీసుకుందాం. సింపుల్ ఇష్యూ మీ స్థాయిలో. మనం మీరు అందరు పిల్లలు కదా స్టూడెంట్స్. ఈ మధ్య కాలంలో చూసిన మంచి సినిమా ఏంటిది? మంచి సినిమా నచ్చింది చూడొచ్చు. సలార్. మీరు కూడా అదేనా? మ్యాప్. సో వాట్ ఎవర్ మేబీ డోంట్ వేస్ట్ ద టైం. సో సలార్ అనే సినిమా చూద్దామని మా దగ్గర సలార్ తండా ఒకటి ఉంటుంది. మా సలార్ సినిమా నేను కొత్తగా వింటున్నా. సో సలార్ సినిమా చూడాలనేది మీ డ్రీమ్. చూసిన సో సలార్ సినిమా చూడాలనేది మీ డ్రీమ్. నేను ఎక్స్ప్లెయిన్ చేసి సలార్ సినిమా చూడాలి. ఇక వచ్చి ఈ పెద్ద సార్ అడుగుతాడు. ఆడేపు శ్రీనివాస్ సార్ దగ్గరికి వచ్చి సార్ సలార్ సినిమా నేను ఏమంటుంటారు ఈ సినిమా పేరు బాగా చదవడం అట్లే అంటారు సార్. అట్లే అంటారు. అయినా కానీ మనం ఏం చెప్తాం? సార్ కాదు సార్ తాగా భగవాన్ రెడ్డి సార్ వద్దన్న ఆయన తాగా డిఓ వద్దన్న బోర్డు దిస్ ఈజ్ వాట్ కాంప్లైంట్. మనం ఏమనుకుంటాం? సినిమా చూడాలి సార్ వద్ద మనకు దానిలో ఇక సార్ చెప్తేనే పోతాం పర్మిషన్ దానికి వచ్చాడు దారులు ఉన్నాయి అని అనుకుంటాము. దట్ ఈస్ కాల్డ్ బిలీవ్ యువర్ సెల్ఫ్, కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ సో నెక్స్ట్ ఏం చేస్తాం అంటే డ్రీమ్ అయిపోయింది, బిలీఫ్ అయిపోయింది. నెక్స్ట్ ప్లానింగ్ చేస్తాం. ఇక ప్లానింగ్ మనకు వచ్చే ప్లాన్ ఎవరు రావు, ఆ ప్లాన్ కట్టేటోడు రావు. అవునా కాదా? ఇక ప్లాన్ వేస్తాం మెల్లగా వేసి
సార్ మన సార్ ఇప్పుడే మొన్న వచ్చాడు ఇంకా తాగేది ఇలా సార్ ధన్యవాదాలు ఇక సార్ ఏమనుకుంటున్నాడు అసలే కథ బాగాలేదు బయట ప్రెస్ రిపోర్టర్లు చూస్తాను ఎప్పుడు చూస్తాను ఈ సార్ వస్తుందా అని నాకెందుకు వచ్చిందో నేను సప్లైక ఈ పేరెంట్ పిలిచి వాడు కోడేదో పడుకుంటున్నాను సప్లై పడుకుంటున్నాడు ఇక మీరు మీ అమ్మ నాన్న వచ్చి నాన్న కడపలేదు ల్యాప్టాప్ దగ్గర ఏమవుతుందో ఇంకో సీరియస్ కథ అంటే నేను సప్లై కాదంతా దొంగలు వాళ్ళ దగ్గర వాడు రెండు ఇంజక్షన్లు ఇస్తారు వద్దని చెప్పి ఇంటికి తీసుకున్నారు అవునా కాదు సో దిస్ ఈస్ వాట్ ప్లానింగ్ ఓకే సో అక్కడ పోయిన తర్వాత యాక్షన్లో పెట్టినాం ఇంటికి పోతాం ఇంటికి పోయిన తర్వాత సినిమాలు అంటే పైసలు ఎవడు ఎందుకంటే మన పర్పస్ గొప్పది కదా మనం అనేక సార్లు పర్పస్ని కాపాడుకొని పెంపొందించుకున్నాం కదా ₹1 కూడా ఉంటుంది మన పేరు చెప్తే అప్పుడేం చెప్తాం ఈ భగవానుడి సార్ పేరు చెప్తాం సార్ ఏదో తీసుకుపెడతా అన్నాడు ₹100 ఇవ్వనని చెప్తే సార్ పేరు చెప్పి నడకనత్తే పైసలు ₹100 పట్టుకొని సినిమాకి పైన చేస్తాం సినిమాకి పోతాం ₹100 కానీ ఇచ్చింది ₹100 ఆటో సరిపో టికెట్ వేసారు టికెట్ రేట్ ఎక్కువ పోయింది కదా అయినా పర్లేదు సినిమా పోవాలి నడుచుకుంటూ పోతుంది సప్లై ఆటో పైసలు లేవు మరి ₹100 పట్టుకొని సినిమా టాగేసుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత వచ్చే లైన్ ఉంటుంది ఇంతప్పుడు లైన్ ఉంటే ఏం చేద్దాం మనం తప్పనా చేసి వాళ్ళ మీదకి ఎక్కి నేను వరంగల్లో మరి వరంగల్లో ఆ సరదా టాక్సీ కదా అలా సినిమా పోయినప్పుడు లైన్ ఉంటే మనకి తక్కువ వాళ్ళ భుజాల మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోయి అలా చేయి వెంటి టికెట్ తీస్తే ఓసారి నీకు తీసే వరకు టికెట్ వచ్చింది చేయొచ్చింది కానీ అంగే అలానే ఉసిపోయింది కూర్చోటిందా ఇంకే మొత్తం ఉసిపోయింది అయితే టికెట్ వచ్చింది అంటే తగ్గేదే లేదు మనం అని చెప్పి మంచిగా వచ్చి సినిమాలు చూసి మళ్ళీ వచ్చినప్పుడు ₹100 వచ్చే కదా అనుకుంటూ నర్సింగ్కి వచ్చి అన్నం లేదు ఆ రోజు ఏం లేదు ఇంటికి వచ్చి సినిమా అయితే చూసిన నా సంతృప్తితో పడుతుంది అది అర్థమైంది సో డిబిపార్ ఈజీలీ ఎక్స్ప్లెయిన్ అయింది కదా అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే కలెక్టర్ అయిదాం అనుకున్న వ్యక్తులు వాళ్ళ డిబిపార్ వేరే ఉంటుంది మన డిబిపార్కి దిక్కుమాలి ఉంటుంది ఈ దిక్కుమాల సలహా సినిమాలు చూడటం కోసం మనం ఇంత పెద్ద ప్లానింగ్ ఇంత పెద్ద డ్రీమ్ ఇంత పెద్ద బిలీఫ్ ఇంత పెద్ద ప్లానింగ్ యాక్షన్లో పెట్టి అల్టిమేట్ గా రిజల్ట్ సినిమా చూసినాం ఇది మన దిక్కుమాల మన దాంట్లో ఉపయోగించేది కానీ సక్సెస్ అయ్యే మనుషులు సక్సెస్ అయ్యే వాళ్ళు వాళ్ళ డ్రీమ్ వేరే ఉంటుంది వాళ్ళ బిలీఫ్ వేరే ఉంటుంది వాళ్ళ ప్లానింగ్ వేరే ఉంటుంది ఆ క్రమంలో మనకి అర్థమైందా సో ప్రొవైడెడ్ గా డియర్ స్టూడెంట్స్ జీవితం అంతా కూడా ఒక్కనే వడ్డించడం ఇస్తారు కాదు జీవితం అనేది వడ్డించడం ఇస్తారు కాదు రేపు మీరు అనుకోవచ్చు మీరు కొంచెం టాలెంటెడ్ ఉండవచ్చు ఉంటే మీ టీచర్స్ ఖచ్చితంగా 10/10 GP రావాలని ఎక్స్పెక్ట్ చేయవచ్చు రాకపోవచ్చు ఒక్కోసారి 9.8 రావచ్చు 9.7 రావచ్చు ఎక్కడ కూడా డిసప్పాయింట్ కావచ్చు 10th క్లాస్ ఒకటే జీవితాన్ని నిలబెట్టదు కదా చదువు అనేది జీవితంలో భాగం మాత్రమే చదువు జీవితం కాదు చదువులో వచ్చే రిజల్ట్స్ జీవితం మొత్తం కాదు పార్ట్ ఆఫ్ ఇట్ ఓకే ఎక్కడ డిసప్పాయింట్ కావచ్చు ఇంటర్మీడియట్ డిస్ట్రిక్ట్ ర్యాంక్ కొట్టు ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్ కొట్టు అట్లా ప్రయత్నం ఉండాలి మనకి ఓకే సో మనం ఎప్పుడు కూడా ఇది మన జీవితం అనేది ఒక క్రికెట్ భాషలో చెప్పాలంటే మనం క్రికెట్ బ్యాట్ పట్టుకున్నాము ప్లే గ్రౌండ్కి వచ్చినాము పిచ్ మీదకి వచ్చినాము ఇది జీవితం అక్కడ నుంచే మనం బ్యాట్ పట్టుకొని ప్రయత్నం చేస్తూనే ఉంటాము ఓసారి వచ్చిన బాల్ 1 రన్ కావచ్చు ఇంకోసారి 2 runs కావచ్చు ఇంకోసారి 4 కావచ్చు ఆ తర్వాత ఇంకోసారి 6 కావచ్చు ఓసారి మొత్తానికి అవుట్ కావచ్చు కానీ మనం గ్రౌండ్ నుంచి మాత్రం బ్యాట్ పట్టుకొని ఎంత పోవద్దు అప్పటిదాకా మనం సక్సెస్ స్క్రీన్లో ఉంటుంది అర్థమైందా ఈ గ్రౌండ్ నుంచి మనం బ్యాట్ పట్టుకొని వెనక